హలో అండి. వెల్కమ్ టు స్టోరీస్ బై విష్ణు. ఇవాళ మనం తమిళనాడు స్ట్రీట్ ఫుడ్ పిచ్చి పొట్ట చికెన్ రెసిపీ చూసేద్దాం. పిచ్చి పొట్ట అంటే ఇంగ్లీష్‌లో రఫ్‌లీ ష్రెడెడ్ అని అర్థం. అంటే చికెన్‌ని పొరలు పొరలుగా చేసుకొని వండుకునే రెసిపీ అన్నమాట. దీన్ని స్టార్టర్, స్నాక్ కింద లేదు అంటే రసం, సాంబార్‌లోకి సైడ్ డిష్ లాగా, పరోటా, చపాతీలోకి తినడానికి చాలా బావుంటుంది. సో లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా 3 ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని మధ్యలోకి చీలుకల్లా చేసుకోవాలి. టొమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత 1½ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక కుక్కర్లో చికెన్ మునిగేలా వాటర్ వేసుకుని 1½ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి లైట్గా మిక్స్ చేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్‌లోంచి ఆవిరంతా పోయాక ఇప్పుడు పర్ఫెక్ట్‌గా కుక్ అయిన చికెన్‌ని వాటర్ లేకుండా వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ మొత్తం చికెన్ స్టాక్‌ని పడేయకుండా అలానే ఉంచుకోవాలి. ఎందుకంటే మనం రెసిపీ తయారు చేసేటప్పుడు దీన్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు ఉడికించిన చికెన్‌ని చల్లారిన తరువాత సన్నని పొరల్లా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఎంత సన్నగా చేసుకుంటే అంత టేస్ట్ వస్తుందని మర్చిపోవద్దు. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని లైట్గా హీట్ అయ్యాక కరివేపాకు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత కట్ చేసిన టొమాటో ముక్కలు బాగా మగ్గించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉప్పు చూసుకుని వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి. సో నేను ఇక్కడ 1 టీ స్పూన్ ఉప్పు మాత్రమే వేస్తున్నాను. 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని బాగా ఫ్రై చేశాక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి ఆయిల్ సపరేట్ అవుతుంది అనిపించినప్పుడు మాత్రమే ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ స్టాక్ ఉంది కదా, దాన్ని ఒక 4 గరిటెల వరకు వేసుకోవాలి. నేను ఇక్కడ 1½ కేజీ చికెన్‌కి గ్రేవీ వచ్చేలా కొలత చెప్తున్నాను. ఈ గ్రేవీ మొత్తం బాగా ఉడికిన తర్వాత పొరలు పొరలుగా చేసుకున్న చికెన్ని మొత్తం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడే మనం కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి ఏమైనా తక్కువైనట్టు అనిపిస్తే. తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన పిచ్చి పొట్ట చికెన్ తయారైపోతుంది. ఇది రైస్లోకి నిమ్మకాయ పిండుకొని తినడం మాత్రం మర్చిపోవద్దు. ఇది చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ చేసుకున్నాక మాత్రం ఆ కష్టాన్నంతా మర్చిపోయి టేస్ట్‌ని మాత్రమే ఎంజాయ్ చేస్తారు. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.